ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రెండో విడతలో లబ్ధిదారుల ఎంపికపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రతి గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక ఉండేలా జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. లబ్ధిదారుల జాబితా ఎంపికలో ఎమ్మెల్యేల సూచనలను అధికారులు పరిగణలోనికి తీసుకుంటున్నారు. 2 విడతల్లో కలిపి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మంది లబ్ధిదారులతో జాబితా రూపొందించి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేలోగా కనీసం పునాది పిల్లర్ల వరకు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాలో సంబంధిత సొమ్ము జమ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే మొదటి విడతలో ఎంపిక చేసిన 72,000 మంది లబ్ధిదారులకు గాను 42,000 మందికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మంజూరు పత్రాలను ప్రభుత్వం జారీ చేసినట్లు తెలిసింది. మిగతా 30,000 మంది లబ్ధిదారులపై మళ్లీ విచారణ చేపడుతున్నట్లు సమాచారం.